రైతన్నలు. మనం ఇప్పుడు రాలో మిషన్ దగ్గర ఉన్నాం. ఒకప్పుడు మనకు వ్యవసాయం అనేది చాలా తక్కువ ఉండేది, జనాలు అనేది ఎక్కువగా ఉండేవాళ్ళు. కానీ మనకి ఇప్పుడు వ్యవసాయం గురించి తెలుసుకోవడం ద్వారా జనాలు అనేవాళ్ళు వ్యవసాయం ఎక్కువ చేస్తున్నారు, అందులో వరి పంట ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి మనకు లేబర్స్ అనేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఎందుకు తగ్గిపోతున్నారంటే చాలా వరకు చాలామంది చదువుతున్నారు. మరి ఇప్పుడున్న కూలీ వాళ్ళు కూడా 30 నుండి 45 ఏజ్ ఉన్న వాళ్ళే ఉంటున్నారు, వేస్తున్నారు. వాళ్ళు కూడా ఇకపైన ఫ్యూచర్లో రాలేరు, ఎందుకంటే వాళ్ళకి చేత కాదు. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఫ్యూచర్లో ఎలాగో రారు, ఎందుకంటే స్టడీ చేస్తారు కాబట్టి వాళ్ళకు ఎక్కువగా జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మనకు ఫ్యూచర్లో మిషన్స్ అవుతాయి. మనం పొలంలోకి మిషన్ని దించే ముందు ఎలా అయితే అడ్జస్ట్మెంట్ చేసి పెట్టుకున్నామో మనం బయటకు వచ్చి అడ్జస్ట్మెంట్ని మార్చే వరకు అలాగే ఉంటుంది. కానీ మనకు లేబర్స్ అనేవాళ్ళు ఒకసారి పొలంలోకి దిగినప్పుడు వరాల గట్ల పొంటి ఒకలాగేస్తారు, వరం మధ్యలోకి వెళ్ళాక ఒకలాగేస్తారు. అంటే డిస్టెన్స్ అనేది పెంచుతారు. ఎప్పుడు వాళ్ళు ఒకే విధంగా ఒకే లెవెల్లో వేయలేరు. కానీ మిషన్ మాత్రం మనకు సాళ్ళ మాదిరి ఒకే రకంగా వేస్తుంది. అలా మనకు ఎకరానికి ఒక గజంలో పిలకలు అనేది ఎక్కువ మిషన్ అనేది ఎక్కువగా పెడుతుంది. కానీ లేబర్స్ అనేవాళ్ళు గ్యాప్ ఇవ్వడం వల్ల ఎక్కువ పోచలు అనేవి పడవు. ఇప్పుడు మనకు ఈ మిషన్ తీసుకున్నాక దీని సర్వీస్ ఎలా ఉంటుంది, దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, దీని గురించి మనకేం తెలియదు కదా అని రైతులకు సందేహాలు ఉంటాయి. అలా సందేహాలు ఏం లేకుండా మీరు రాలో కంపెనీ వారిని సంప్రదిస్తే వాళ్ళు మీకు నారు పోసేటప్పుడు ట్రైనింగ్ ఇస్తారు, నాటేసేటప్పుడు కూడా మీ బాయ్ దగ్గరికి వచ్చి ట్రైనింగ్ ఇస్తారు. సర్వీస్ కూడా ఫీల్డ్ ఆఫీసర్ మీ బాయ్ దగ్గరికి వచ్చి సర్వీస్ చేస్తారు. మీకు ఇంకేమైనా స్పేర్ పార్ట్స్ కావాలన్నా ఫీల్డ్ ఆఫీసర్ వచ్చేటప్పుడు మీకు టెక్నీషియన్ మీ బాయ్ దగ్గరికి వచ్చి సర్వీస్ చేసేటప్పుడు స్పేర్ పార్ట్స్ పంపిస్తారు. లేదా మీరు మిగతా టైంలో కావాలి అన్నప్పుడు కొరియర్ చేస్తారు అన్నట్టు కంపెనీ వారు. మనము మిషన్తోనైతే ఒక రోజుకి 3 నుండి 4 ఎకరాల వరకు వేసుకోవచ్చు. అదే లేబర్స్ అయితేనేమో మనకు టైంకు రారు, మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరగాలి, వాళ్ళకు ఒక 5-10 ఎక్కువ ఇస్తా అంటేనే వస్తారు. అలా మనకు ఖర్చు ఎక్కువగా వస్తుంది, టైం కూడా వేస్ట్ అవుతుంది. అదే మనకు మిషన్ ఉన్నదనుకోండి, మిషన్తో మనము మన టైం ఉన్నప్పుడు అలా వేసుకోవచ్చు అన్నట్టు. ఒక రోజులో 3 నుండి 4 ఎకరాలు వేసుకోవచ్చు. ఇందులో మనకు కర్రలు కూడా అడ్జస్ట్మెంట్ ఉంటాయి, ఎన్ని కర్రలు పెట్టుకోవాలనేది అడ్జస్ట్మెంట్, ఎంత డిస్టెన్స్ కర్ర ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలనేది కూడా మా అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఎంత డెప్త్లో కూడా పెట్టుకోవాలనేది కూడా మా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు సీజన్కి నాటు వేస్తుంటే లేబర్స్తో నాటు వేస్తుంటే ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు. అదే మీరు ఒకసారి మిషన్ తీసుకొని నాటు వేశారనుకోండి, సీజన్కి మీకు ఖర్చు తక్కువ వస్తుంది. కానీ ప్రతి సీజన్లో మీరు మిషన్ తీసుకొని అయితే నాటు వేయరు, కాబట్టి మీకు ఖర్చు అనేది తప్పుతుంది. సీజన్కి మీకు బయట రెంట్కి ఒక 2 సీజన్లు మీరు బయట రెంట్కి వెళ్ళినా కానీ మీ మిషన్ అప్ అనేది తీరుతుంది. ఆ తర్వాత మీరు సీజన్కి మీరు వేసుకున్నా కానీ ఖర్చు అనేది తక్కువగా వస్తుంది. మనకి ఈ మిషన్ ద్వారా లేత నారు వేసుకుంటాం కాబట్టి 15 రోజుల నుండి 25 రోజుల నారు వేస్తాం కాబట్టి పిలకల దశ అనేది ఎక్కువగా వస్తుంది, దంటలాగా వచ్చి మనకు పంట దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. మీకు మరిన్ని వివరాలు కావాలంటే పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి. మీరు ఒకవేళ ఫీల్డ్ మీద డెమో చూడాలి అనుకుంటే రాలో కంపెనీ వారిని సంప్రదించండి, వాళ్ళు మీకు ఫీల్డ్ మీద డెమో చూపిస్తారు. ఆ తర్వాత మీరు ఆలోచించి మిషన్ తీసుకోవచ్చు.